ఎవరు చెప్పండి నీకు చేసినంత చేసి మళ్ళీ నాకెందుకు అసలు ప్రాబ్లం అది కాదు కదా. వీడియో క్లిప్పింగ్ తీసుకోండి, పేరు అన్ని మొత్తం తీసుకోండి, డీటెయిల్స్ అన్ని తీసుకొని చెప్పండి. నువ్వు మర్యాదగా నడిస్తే మంచిది. నీకు నైస్, వెరీ నైస్. నా డ్రీమ్ అన్న నిజంగా గిటార్ ప్లే చేయాలి, నేర్చుకోవాలి, చర్చిలో ప్లే చేయాలని. చర్చిలో ప్లే చేయాలి. ఓకే. ఎవరు ఏం చేస్తారు మీ పేరెంట్స్? మనం చదువుకోవడం అనేసి ఇక్కడ ఏం తిరుగుతున్నాను. యాక్చువల్ నీతో చిన్న పని ఉంది, మాట్లాడదాం. 5 నిమిషాలు. 5 నిమిషాలు పర్లేదు, నీ క్లాస్ అయ్యేలో దింపేస్తాం. 5 నిమిషాలు నీతో పని ఉంది, చిన్న పని. అందుకని నిన్ను పిలిచాను. లేదు ఏం కాదు, నువ్వు అంత భయపడాల్సింది ఏం లేదు. మధ్యలో నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తే నేను మాట్లాడతాను. నీ వాళ్ళతో నాకు తెలిసి ఏం మొత్తం మన వాళ్ళు ఏదో తేడాగా ఉందేంటి. అది వెళ్తే పర్లేదు, మాట్లాడతాను. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నాను? నువ్వు వాళ్ళని ఎవరిని ఏడిపించింది దేనికి? కామను ఎందుకు ఏడిపించినాను నాకు అర్థం కాలేదు సార్. ఎవరిని ఏడిపించాను నీకు తెలియదా? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాను? ఏ ఫ్రెండ్? ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉంటే అప్పుడు క్లారిటీ వస్తుంది. చల్లదనం అంతా పోయి వెచ్చదనం వస్తుంది. ఓకేనా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చల్లదనం అంతా పోయి వెచ్చదనం వస్తుంది. ఓకేనా? అదే అంటున్నా, నీకు చల్లగా ఉంటుంది, బయట వేడిగా ఉందని నేను పిలిచాను. అది ఆలోచించట్లేదు కానీ అక్కడ చాలా మంది ఉన్నారుగా. నిన్న ఒక్కడిని ఎందుకు పిలిచావు? అసలు ఎవరు నువ్వు? మేమెవరు? అసలు నీ గురించి ఏ డేటా లేకుండా పిలిచేస్తావా? నువ్వెవరు, మీ పేరెంట్స్ ఏంటి, ఎవరు ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఆల్ డీటెయిల్స్ తెలుసుకొని నీ గురించి వెయిట్ చేసి తీసుకొచ్చి చెప్పాను. నీకు తెలుస్తుంది పదా, నీకు నీకు చెప్పండి అంటే చూస్తే కదా నీకు కూడా తెలుస్తుంది. అదేంటి చల్లగా ఉందన్న కదా, ఒకసారి వేడవద్దు అక్కడికి వెళ్ళాక నీకు మొత్తం వేడైపోతుంది. ఒకసారి మాట్లాడుతుంటే పేరెంట్స్ తో మాట్లాడుకో. నేను తీసుకెళ్ళడానికి క్లిప్పింగ్ తీస్తుందంతా మీడియాకి ఇవ్వడానికి. నువ్వు ఏం చేసావు, ఏం చేస్తున్నావు అంతా డీటెయిల్ ఉంది. వీడియో తీస్తుంది కూడా నీకు మీడియా క్లిప్పింగ్ ఇవ్వడానికి. ఒప్పుకోపోతే జరగాల్సిందంతా జరుగుతుంది. మేమైతే ఇంకేం చేయలేము. నేను అక్కడికి వెళ్ళాక మొత్తం అలా చూసుకుంటారు. నాతో అయితే ఇంకా ఇంకక్కడ దింపి మా పని అయిపోయింది. వెళ్ళి లోపు ఒప్పుకుంటే ఓకే. వీడియో క్లిప్పింగ్ తీసుకోండి, పేరు అన్ని మొత్తం తీసుకొని డీటెయిల్స్ అన్ని తీసుకొని చెప్పండి. ఎవరు చెప్పండి నీకు చేసినంత చేసి మళ్ళీ ఇంకా నవ్వుతున్నావు అటు నుంచి. అందుకే ఒప్పుకో చక్రి. ఒప్పుకుంటే నేను చేస్తా, లేదంటే నీ ఇష్టం. వేరేలా ఉంటుంది నీ పరిస్థితి. పని లేక అనుకున్నానండి నిన్న ఈ కార్లో ఎక్కించుకొని తిప్పడానికి. మరి ఏం చేయకపోతే నేను ఇక్కడ తీసుకొస్తాను. మర్యాదగా నడిస్తే మంచిది. నీకు అర్థమవుతుందా? థ్రిల్ కోసం చేసింది, థ్రిల్ కమ్ ప్రాంక్. నువ్వు ఏదైనా కాకుండా ఇంత షాపింగ్ చేస్తే బాగున్నావు, లేదా బుక్స్ కానీ లేదా స్పోర్ట్స్ కానీ నీకేం కావాలనుకుంటున్నావు? అట్లా మేము ఇదంతా ఎందుకు చేసామంటే, ఇప్పుడు మేము లైఫ్లోని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, అంటే లైఫ్లో కొంతమంది కొన్ని ఉంటాయి, కొనుక్కోలేని పరిస్థితి ఉండొచ్చు, షాపింగ్ అవ్వచ్చు, లేదా బుక్స్ అవ్వచ్చు, ఇంకేమైనా అదర్ థింగ్స్ అవ్వచ్చు. అలా మీకు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్నా. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్న. నాకు మ్యూజిక్లో గిటార్ కొనుక్కోవాలని ఆశ ఉంది చాలా చిన్న నుంచి. మేము తీసుకెళ్ళి వైజాగ్లోని గిటార్ అనేది కొనేసి మీకు ఇస్తాం. నిజంగానే. ఇప్పుడు నాది ఏదైతే అనుకున్నావు, హార్మోని అడిగావు కదా, షాపు మ్యూజిక్ షాప్కి అయితే వచ్చాము. నువ్వు దాని గురించి ఆలోచించుకో. అన్నీ చెప్తున్నారు కదా, నీకు ఏది కావాలంటే నీకు ఏది కావాలి, నీకు ఏది నచ్చితే తీసుకో. నేను అదే అన్నాను. సరే అయితే ఈ ట్యూనర్లో ఉన్నాయి, ఇంకేమున్నాయి? ఇంక వేరే మోడల్స్ ఏమైనా ఉన్నాయా? చూపించండి. యమహాలో అయితే ఇదా? యమహాలోనా? నీ ఇష్టం. నీకు చూడు, కంఫర్ట్గా ఉంటుందా నీకు?
ఇందులో వేరే కలర్స్ ఏం కావాలి, ఇదే కలర్ కావాలి, బ్లాక్ కావాలి. ఇందులోనే సేమ్లో బ్లాక్ ఉందా? బాగుంది కదా, కలర్ బాగుంది కదా. గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇద్దరు కలిసి వాయించవచ్చు. మన ఆడియన్స్ కోసం ఒక మంచి ట్యూన్, నీకు నచ్చిన ట్యూన్, మంచి ట్యూన్ ఒకటి ప్లే చేయి. ఇప్పుడు నీ డ్రీమ్ మేము నెరవేర్చినప్పుడు మా ఆడియన్స్ కోసం ఒక మంచి ట్యూన్ మాత్రం విను. మన ఆడియన్స్ అందరి కోసం శ్రీవల్లి సాంగ్ నేను వచ్చి ప్రజెంట్ చేస్తున్నారు చక్రి గారు. నైస్, వెరీ నైస్ చక్రి, వెరీ నైస్. బాగుంది అయినా బాగా, చాలా బాగా ప్లే చేస్తారు. థ్యాంక్ యూ. ఓకేనా, బాగా నేర్చుకో. నీ డ్రీమ్ కంప్లీట్ అయింది. నీ డ్రీమ్ అయితే కంప్లీట్ అయింది. బాగా నేర్చుకో. మన వాళ్ళకి ఎవరికైనా అవసరం అయితే నీకే ఫోన్ చేస్తాం. మేము హ్యాపీ, మేము ఫుల్ థ్రిల్ ఫీల్ అయ్యాం. నువ్వు ఎలా ఫీల్ అయ్యావని నువ్వు చెప్పు నీ మాటలు. మీరు మామూలుగా ఎక్కించినప్పుడు నేను కొంచెం భయపడ్డాను. అంటే ఎక్కడ తీసుకెళ్తున్నా నేను ఏం చేయలేదు కదా, తీసుకెళ్తున్నారు ఏంది అనుకున్నాను. తర్వాత అమ్మ చేతిలో మైక్ చూసాను, నాకు కొంచెం డౌట్ పట్టింది. తర్వాత ఇంకా ఏదో అదే మామూలు వీడియో ఏమైనా చేస్తున్నారేమో అని అనుకున్నాను. తర్వాత మీరు చూస్తే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేను నిజంగా గిటార్ కొంటానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము ఏదో చెప్పేసి అలా వదిలేస్తాము. నా డ్రీమ్ అన్న నిజంగా గిటార్ ప్లే చేయాలి, నేర్చుకోవాలి, చర్చిలో ప్లే చేయాలని. చర్చిలో ప్లే చేయాలి. ఓకే, నీ డ్రీమ్ అయితే మేము తీర్చాము. చర్చ్లో బాగా ప్లే చేయి, మేము కూడా వస్తాం. ఏ చర్చ్లో ప్లే చేస్తామో చెప్తే మనం కూడా వెళ్దాం. చాలా థ్రిల్గా ఫీల్ అయ్యావా? మేము ఇలానే నెక్స్ట్ ఇంకొంతమందికి కూడా చేయాలి. ఏం చేయమంటావు? అంటే నీకు ఇప్పుడు చేసిన ఒక స్టూడెంట్ కావాలి, తీర్చేస్తాం. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి హెల్ప్ చేస్తే బాగుంటుంది? స్టూడెంట్స్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్కి మామూలుగా హాస్టలర్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళు వెళ్ళడానికి మామూలుగా ఛార్జీలు అవి కూడా ఉన్నాయి మామూలు దగ్గర. అవి ఇంకా కొంతమంది అయితే మా దాంట్లో ఫ్రెండ్స్ కొంతమంది క్రికెట్ మీద కానీ చాలా ఆశ ఉన్నాయి. బ్యాట్స్ ఇటువంటి స్పోర్ట్స్ సంబంధించి, ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చేసి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది. వాళ్ళకి సంబంధించి ఎస్ఎస్సి బుక్స్ కానీ అటువంటివి అయితే మంచిగా ఉంటుంది. ఓకే, నీ నెక్స్ట్ వీడియో ఎంతమందికి చేయమంటావు? మీకు సాధ్యం ఉన్నంత ముగ్గురు అయితే అంతే కదా. ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, లేదా స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ, బస్ చార్జెస్ కానీ, లేదా పాకెట్ మనీ కానీ, ఏదైనా వాళ్ళకి ఏం కావాలి నీలాగే వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కళ్ళని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకేనా. నెక్స్ట్ నువ్వు ఇచ్చిన సజెషన్ మేము తీసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది మేము కంప్లీట్ చేస్తాం. చూసారు కదా, మనం యాక్చువల్లీ ఒక థీమ్ అనుకున్నాము, ఒక భయపెట్టి తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాము. బట్ మైక్ ఇతను ముందుగానే గెస్ట్ చేయడం వల్ల కార్లోని అది చిన్న ఫెయిల్ అయితే అయ్యింది. మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్నాను, నాకు గిటార్ కొనుక్కోవాలి అని అన్నాడు. లాస్ట్ నీ డ్రీమ్ ఏంటి, ఏం కావాలి అని అడిగితే, సో మనం ఇక్కడ ఇతను అనుకున్న షాప్కే మనం తీసుకొచ్చి ఇతను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో యమహా సెమీ ఎకోస్టిక్ గిటార్ ఏదో కావాలన్నాడు. మనం అదే అతను సెలెక్ట్ చేసుకో, ఎగ్జాక్ట్లీ కలర్ కానీ లేదా గిటార్ కానీ అతన్నే వచ్చి సెలెక్ట్ చేసుకోండి. నీకు ఏం కావాలో రేట్ ఎంతైనా పర్వాలేదు, కాస్ట్ గురించి ఆలోచించకుండా కొనుక్కోమంటే అతను సెలెక్ట్ చేసుకున్నది ఇది. బట్ అలానే చక్రి కూడా మనకి నెక్స్ట్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే నాలాంటి వాళ్ళు ఒక ముగ్గురు స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి కూడా డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళవి కూడా నెరవేర్చమని. సో మన నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ముగ్గురు స్టూడెంట్స్ జస్ట్ వెయిట్ అండ్ చిల్ అండ్ థ్రిల్. అండ్ ఫైనల్లీ వచ్చేసి మన ఛానల్ పేరు మిస్టర్ దేవ్.